ఇది నా ఆక్సిడైజ్ థర్స్ అండ్ డాంగ్లర్స్ ఉండే బాక్స్. దీంట్లో ఏమేమి ఉన్నాయో 1 by 1 మీకు చూపిస్తాను. ఎక్కడెక్కడ కొన్నానో చెప్తాను. ఫస్ట్ వన్ దిస్ వన్. ఇది నేను మింత్రాలో తీసుకున్నా. బ్రాండ్ ఇక్కడ రాస్తాను. ఇది నాకు చాలా ఇష్టము, చాలా యూనిక్గా ఉంటుంది. ఇది జస్ట్ 1 piece ఉంటే ఆర్డర్ పెట్టేశాను. నా దగ్గర ఉన్న చాలా మటుకు ఇయర్ రింగ్స్ 1 piece ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టేస్తుంటా. మళ్ళీ నాకు నచ్చిన మోడల్ దొరకకపోతే కష్టమని. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను మింత్రాలోనే తీసుకున్నా. ఇది నాకు 260 పడింది. బట్ ఇది నేను మీషోలో చూస్తే 80 రూపీస్కి ఉండిందా. అప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా. నెక్స్ట్ వన్ దిస్ వన్. ఇది వచ్చి పాతకాలం ల్యాంప్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంటుంది. 1 second. అట్లనే ఉంటుంది మోడల్, చాలా యూనిక్గా ఉంటుంది. నాకు ఇది చాలా ఇష్టము. ఇది ఆర్డర్ పెట్టి వచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది నాకు. నెక్స్ట్ వన్ దిస్. ఇది వచ్చి ఇది మా రిలేటివ్ నాకు గిఫ్ట్ చేశారు. ఈ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ సెక్షన్. నెక్స్ట్ వన్ ఇది రాధాకృష్ణుడి. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఇది వచ్చి వెన్నకృష్ణుడు. ఇది వచ్చి నేను మీషోలో నెక్లెస్ సెట్గా వచ్చింది. అయితే ఏమంటే దీంతో 2 సేమ్ సైడ్ వచ్చింది. ఆపోజిట్ సైడ్ ఉంటే బాగుండేది, కానీ చాలా అందంగా ఉంటారు. ఫేస్ చూడండి, డీటెయిలింగ్ వర్క్ చాలా బాగుంటుంది ఇంట్లో. ఇది మీషోలోనే తీసుకున్నా సెట్. నెక్స్ట్ వన్ దిస్ వన్. ఇది వచ్చి నేను సెట్దే మీషోలో తీసుకున్నాను. నెక్స్ట్ ఇది నాకు చాలా ఫేవరెట్, మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ రాధాకృష్ణలో. ఇది నేను మీషోలో తీసుకున్నా. బిలో 100కి తీసుకున్నాను అనుకుంటా, ఆర్ 110. బిలో 110కే తీసుకున్నాను. నెక్స్ట్ వన్. ఇది కొంబోలో వచ్చింది నాకు. 2 pairs ఇయర్ రింగ్స్ కలిపి 150 పడింది. సారీ, ఇది కృష్ణుడు, ఇది రాధ. దీనికి పేరు కూడా ఉంది. ఇట్లా కాంబో వచ్చింది నాకు. దీనికి ఒక వేరే ఇయర్ రింగ్ కూడా నాకు గిఫ్ట్గా వచ్చింది. ఇది నాకు 150 పడింది, 2 ఇయర్ రింగ్స్ కలిపి. అయితే దీంతో ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాక్ ఉంటుంది కదా ఇక్కడ, ఇది ఈ స్టెమ్ము ఇది ఊడిపోతుందా. నేను వేరే దాన్ని గమ్ము ఉంది నా దగ్గర, ఇట్లా తద్దు కూడా ఉంది. ఈ పుష్ బ్యాక్స్ అంటారు కదా, ఈ పుష్ బ్యాక్స్ అనేది ఊడిపోతుందా. నేను వేరే దాన్ని తెప్పించుకున్నది, అది నా దగ్గర ఉంది, దాన్ని అతికిచ్చాను. ఈ సెక్షన్ అయిపోయింది.
సెక్షన్ చూద్దాం. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నా. అగైన్ మీషో. ఇది నాకు సెట్ మీద వచ్చింది. ఈ బాక్స్లో చాలా మటుకు మీషోవే కనిపిస్తుంది, ఎందుకంటే పెనియా నేను మీషోలో కొన్ని ఎక్కువ షాపింగ్ చేసింది. ఇది వ్యాలిన్. ఈ వ్యాలిన్ ఇయర్ రింగ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నా. 1 సెకండ్. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నా. నెక్స్ట్ వన్ స్క్విరల్ ఇయర్ రింగ్స్. చాలా యూనిక్గా ఉంటుంది. నేను స్క్విరల్ ఆల్రెడీ ఒక చూసింది మీషోలోనే. ఓన్లీ స్క్విరల్ ఉంటుంది, కానీ ఇట్లా చెట్టు కొమ్మ వచ్చినట్టుంటే బాగుంది కదా, కింద పర్ల్స్ ఎలాతో ఇది తీసుకున్నా. ఇది నాకు 130 పడింది. ఇప్పుడు లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తాను. నెక్స్ట్ వన్ దిస్ వన్, కృష్ణుడి ఫేస్. దీంట్లో ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇది నాకు జస్ట్ 85 or 88 రూపీస్కి వచ్చింది మీషోలోనే. కానీ ఇక్కడ ఫేస్కి డై సరిగా లేదు, చూడండి. ఫేస్ డై సరిగా లేదు. దీనికి బాగుంది, బట్ చాలా యూనిక్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇదే వేరే వాళ్ళ దగ్గరకు చూసింది, కొంచెం ప్రైస్ ఉందని వీళ్ళ దగ్గర పెట్టాను. ఇది డై సరిగా లేదు. ఇది వచ్చి ఇది D9 Creation అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో తీసుకున్నాను. ఇది నాకు 40 రూపీస్ పడింది. పిచ్చుకరీ ప్రైజెస్ కొన్ని గుర్తున్నాయండి, కొన్ని గుర్తులేవు. గుర్తున్నవి చెప్తాను. ఇది వచ్చి నేను సర్వనాలో తీసుకున్నా. యాక్చువల్గా ఇది సేమ్ ఇట్లానే ఉంటుంది మోడల్, రెండు సేమ్ సైజు. కవర్లో ఉంది, నేను చూసుకోలేదు. నాకు ఇది సేమ్ ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పి ఇక్కడ విరక్కొట్టి ఇక్కడ అటాచ్ చేశాను. ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. మా దగ్గరలో ఒక ఫ్యాన్సీ షాప్ ఉంది, ఒక 1.5 కిలోమీటర్ దూరంలో. అక్కడ తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఇట్లా జంక్ జ్యువెలరీస్ చాలా బాగుంటాయి. ఇది వచ్చి నాకు 100 రూపీస్ పడింది అనుకుంటా. కానీ దీనికి కూడా అంతే, ఈ పుష్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇక్కడ వెనకాల, ఇది ఊగుతుంది చూడండి. ఇప్పుడు కూడా ఇది కొంచెం బాగాలేదు, ఒకదానికి గమ్మేసి ఇంకొక దానికి కూడా వేయాలి. నెక్స్ట్ వన్ దిస్ వన్. ఇది వచ్చి నేను క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నా. క్లబ్ ఫ్యాక్టరీలో క్వాలిటీ ఏం బాగాలేవు అప్పుడు తీసుకునేవి. నేను 1 టైమే పెట్టింది. అయితే 1 టైం పెట్టినా ఒక 3-4 ఐటమ్స్ 5 ఐటమ్స్ పెట్టింది, కొంచెం ఎక్కువే పెట్టినాను. అప్పుడు ఇది ఒకటి. ఇది కొంచెం అంతా ఒక రకంగా అయిపోయింది చూడండి, గ్రీనిష్ కలర్ వస్తుంది. బ్లాక్ షేడ్ అయినా పర్లేదు, నాకు ఇంకా ఇష్టమే బ్లాక్ అయితే. కానీ ఇది ఒక రకంగా అయిపోతుంది, పాడైనట్టు అయిపోతుంది, బాగాలేదు ఇది. నా దగ్గర క్లబ్ ఫ్యాక్టరీ అన్నీ చాలా మటుకు పోయినాయండి, 1-2 తప్ప మిగలేదు ఇవి. ఆ క్వాలిటీ చాలా చెత్త, వేస్ట్, మనీ వేస్ట్ అయింది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. సేమ్ ఇదే మింత్రాలో చూసింది. ఇది నాకు ఫ్లిప్కార్ట్లో 350 or 380 పడింది. నేను ఇదే మింత్రాలో చూస్తుంటే 700 అబ్బోనే ఉండిందే.
ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. సేమ్ ఇట్లాంటిదే రెడ్ పెట్టింది, అది బాగాలేదని రిటర్న్ పంపించి మళ్ళీ గ్రీన్ తెప్పించుకునింది. నెక్స్ట్ వన్ తీసుకున్నా. ఇది నేను మీషోలో తీసుకున్నా 200కి. తర్వాత ఇంకొంచెం తగ్గిందా. నెక్స్ట్ వన్ తీసుకున్నా. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నా. సౌండ్ వస్తుంది, నాకు సౌండ్ వచ్చే ఇయర్ రింగ్స్ పెద్ద నచ్చవు, బట్ ఏమో ఇది బాగుంది, యూనిక్గా ఉందని తీసుకున్నా. ఇది వచ్చి ఫిస్సుక్ వచ్చింది యాక్చువల్గా. ఇది ఇట్లా రాలేదు, పుష్ బ్యాక్ కాదు, ఇది ఫిస్సుక్ది. కానీ నేను అది నాకు నచ్చలేదు, దీనికి ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ బెండ్ చేసి ఇక్కడ పూస పెట్టి ఇక్కడ పుష్ బ్యాక్స్ ఉంటాయి కదా, అది ఫోకస్ కాకుండా ఇట్లా బెండ్ చేసి ఇట్లా పెట్టుకున్నా. ఇదొకటి. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నా. నేను ఆ ఫ్యాన్సీ షాప్లో కూడా కొన్ని ఎక్కువే తీసుకున్నాను. 3 times ఏమో పోయినాను అక్కడికి. పోయినప్పుడంతా ఒక 7 ఇయర్ రింగ్స్ తెచ్చుకుంటాను, 5-7 ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వన్ ఇది యాక్చువల్గా మీషోలో తీసుకున్నాను. ఇది నెక్లెస్ అనమాట, నెక్లెస్ ఆ చోకర్ అనుకోవచ్చు. ఇది వచ్చి నాకు నచ్చలేదు, నా సెట్ కాలేదనిపించింది, అందుకే నేను కమ్మలు చేసుకున్నా. చెప్పాను కదా ఇక్కడ గ్లూ అతికిచ్చి హుక్స్ తెప్పించుకునింది నేను. ఈ హుక్స్ పెట్టి అతికిచ్చేసాను గ్లూ పెట్టి. ఇది ఆల్రెడీ వన్ లేయర్ది వాళ్ళు ఇచ్చాను నాకు సెట్గా. 2 layers చేసుకున్నా, 3 layers చేసుకున్నా. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను D9 క్రియేషన్లో ఆర్డర్ పెట్టా. చాలా అందంగా ఉంటుంది చూడండి, 3 houses లాగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి ఇది కూడా నేను D9 క్రియేషన్స్లోనే పెట్టిన. మళ్ళీ పేరు ఇక్కడ రాస్తాను. ఈ వెబ్సైట్లో ఇది నాకు 40 or 50కి వచ్చింది. నేను సేమ్ ఇదే మీషోలో చూస్తే అబౌట్ 200 ఉంది. నెక్స్ట్ వన్ సింగిల్గా చూపిస్తాను. దిస్ వన్ ఇది వచ్చి త్రిశూలు, దమరుకం, ఇక్కడ బ్లూ స్టోన్. యాక్చువల్గా ఇది స్కై బ్లూ ఉంది కదా, నాకు రాయల్ బ్లూ కావాలనుకున్నాను, కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే, అందుకే నేను ఇంకా ఇది తెప్పించుకున్నా. ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి జింక వచ్చినట్టు స్కై బ్లూ. ఇది వచ్చి నేను మీషోలో తెప్పించుకున్నా. ఈ త్రిశూలి కూడా మీషోలోనే. గణేశుడిని మువ్వల సౌండ్ ఎక్కువ వస్తాయి, గజల సౌండ్. నాకు ఇట్లా గజ సౌండ్ ఉంటే నచ్చవు, బట్ ఇది బాగుందని తెప్పించుకున్నా, కొంచెం యూనిక్గా ఉందని. ఇది వచ్చి నాకు 150 బిలో పడింది మీషోలోనే.
అగైన్ మూవల్ది సౌండ్ వస్తుంది చూడండి. ఇది వచ్చి నేను మింత్రాలో తెప్పించుకున్నా. ఇది కొని 4-5 years అవుతుంది, 6 years కూడా వస్తున్నట్టుంది ఇది కొని. ఇది నేను రూబెన్స్ బ్రాండ్లో తీసుకున్నాను. ఇది నాకు 530 or 540 పడింది, కొంచెం ప్రైస్ ఎక్కువే. ఎందుకంటే ఇక్కడ కొంచెం డిఫాల్ట్ ఉంది చూడండి, కొంచెం ఫేస్ డై కొంచెం సరిగా లేదు, ప్లస్ ఇక్కడ కొంచెం క్రాక్ వదిలినట్టుంది, కానీ క్రాక్ ఏం లేదు. బ్యాక్ సైడ్ చూడండి, క్రాక్ ఏం లేదు. బట్ ఇక్కడ కొంచెం అదే దగ్గర నుంచి చూస్తూనే ఉంది లేండి, అది దూరం నుంచి ఏం కనిపించదు. కానీ 540కి కొంచెం అట్లా డ్యామేజెస్ ఉంటే బాధ అనిపిస్తుంది. ప్రైస్ ఎక్కువ పెట్టి డ్యామేజ్ ఉంది అని. అమ్మవారి ఫేసు దుర్గమ్మది. నెక్స్ట్ వన్ దిస్ వన్. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది యాక్చువల్గా ఇంకొక లేయర్ వస్తుంది ఇక్కడ, ఇట్లాంటి లేయర్ ఇంకొకటి వస్తుంది. అది టూ లాంగ్ అయిపోతుంది అని చెప్పి నేను ఇది డిటాచ్ చేసి ఇక్కడ ఆ కింద ఉన్న జుమ్కిని ఇక్కడ పెట్టేశాను. సారీ, జుమ్కి కాదు, మువ్వల్ని, కింద ఉన్న గజ్జల్ని కింద ఇక్కడ పెట్టేసి దీని ఒక ఇయర్ రింగ్స్గా చేసుకున్నా. దీని కింద వచ్చిన దానికి ఫిస్కు తగిలిచ్చి దాని ఒక ఇయర్ రింగ్స్గా చేసుకున్నా. అది వేరే బాక్స్లో ఉంది, చూపిస్తాను. ఇది వచ్చి మా రిలేటివ్ పిన్ని గిఫ్ట్ చేశారు, చైన్ సెట్. ఇది అఫ్ఘానీ చైన్ అంటారు కదా, అట్లా పెద్దగా ఉంటుంది చైన్, బరువు కూడా ఉంటుంది. కమ్మలు అంత వెయిట్లే కానీ చైన్ వెయిట్ ఉంటుంది. ఇది నా దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ 17 years పైన అవుతుంది. ఎంతవరకు అంటే ఇది వాడినాను, కమ్మలు వాడినాను, చైన్ వాడలేదు, ఎప్పుడు వాడలేదు చైన్. ఇది వచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా. నా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పర్చేస్ ఇదే. ఇంకా ఫ్యూచర్లో చేస్తానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇది మోడల్ నాకు చాలా నచ్చి, ఇది ఇంకొక ఇయర్ రింగ్స్ నచ్చి తీసుకున్నా. ఒక అమ్మాయి బొమ్మది, ఇది ఫిస్, ఇవి రెండు నచ్చి తీసుకున్నా ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇది నాకు 300 పడింది, అంటే విత్ డెలివరీ ఛార్జ్ చెప్తున్నాను. యాక్చువల్గా ఒరిజినల్ ప్రైస్ అయితే 270. నేను ఇంకా క్యాలిక్యులేట్ అట్లా చేసుకున్నాను అనమాట. ఈ 300 అనుకున్నాను ఇంకా విత్ డెలివరీ ఛార్జ్. నెక్స్ట్ వన్ ఇది అమ్మవారి ఫేసు. సారీ, 1 by 1 చూపిస్తాను. ఇది కొంచెం కథాకళి ఫేస్ లా కూడా ఉంటుంది. అమ్మవారి ఫేస్ చాలా అందంగా ఉంటుంది చూడండి. ఇది వచ్చి చాలా యూనిక్గా ఉంది మోడల్. ఇది నేను రూబెన్స్ బ్రాండ్లో తీసుకున్నా, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. జస్ట్ 1 piece ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టాను. ఇది నాకు 200 పడింది. ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. 2 నెమళ్ళు వచ్చినట్టు ఉంటాయి. ఇది వచ్చి నాకు 80 rupees or 70 rupeesకి వచ్చింది. ఇది యాక్చువల్గా చాలా ఫేడ్ అవుట్ అయ్యింది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. యాక్చువల్గా నాకు 110 ఏమో చెప్పారు. నేను ఫేడ్ అవుట్ అయ్యింది, బాగాలేదు అని వెనక్కి వస్తుంటే కొంచెం తగ్గిస్తాంలేండి అని చెప్పి నేను కొంచెం 70కి అడిగితే 70కే అనుకుంది ఇది ఇచ్చింది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్ అని చెప్పా కదా, అక్కడ తీసుకున్నాను. ఇది నాకు 80 or 100 పడింది. కాయిన్ ఇయర్ రింగ్ ప్లస్ లక్ష్మీదేవి ఉంటారు ఇక్కడ. మీకు మోడల్ అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ నేను ఇప్పుడు వరకు కొన్న ఇయర్ రింగ్స్లో నా మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఇయర్ రింగ్ ఇదే అనుకోవచ్చు.
ఇది నేను 550 పెట్టాను, మింత్రాలోనే తీసుకున్నా. ఇది వచ్చి నాకు మోడల్ చాలా నచ్చి తీసుకున్నాను. యాక్చువల్గా దీనికి ఒక కూపన్ ఇస్తామన్నాడు అప్పుడు నేను ఆర్డర్ పెట్టినప్పుడు. ఆ కూపన్ నాకు రాలేదు ఆర్డర్ పెట్టిన తర్వాత, లేకపోతే కొంచెం తగ్గేది నాకు, ఒక 80 రూపీస్ ఆర్ అట్లా తగ్గేది నాకు. కొంచెం కాస్ట్ పడింది కానీ చాలా యూనిక్ ఉంది. నాకు ఇట్లా తక్కువ మోడల్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో. కానీ ఇది నేను మీషోలో ఒకసారి స్క్రోల్ చేస్తుంటే చూసింది, నాకు బిలో 200కే కనిపించిందా. చాలా బాధపడినాను. ఇట్స్ ఓకే, అట్లా అవుతూనే ఉంటాయి, ఇంకా ఏం చేయలేము. నెక్స్ట్ వన్ ఇది వచ్చి కెటిల్ మోడల్, చాలా బాగుంటుంది. నేను దీని గురించి చాలా రోజులు సెర్చ్ చేస్తున్నా కొనాలని. ఇది నేను ఫస్ట్ టైం ఎవస్టైలిష్ అనుకుంటా వెబ్సైట్ అక్కడ చూసింది ఈ మోడల్. నేను మళ్ళీ ఎందుకు పర్చేస్ చేయాలన్నది కొనలే. తర్వాత ఇక్కడ మీషోలో నాకు 130కి వచ్చింది. ఇది మీరు చూపించేసే కదా, ఇది చూడండి, కుట్టు మిషన్ చాలా యూనిక్గా ఉంటుంది ఈ మోడల్ కూడా. నాకు రెగ్యులర్గా ఉండే జుమ్కీ, రెగ్యులర్గా ఉండే చాన్బాలీస్, రెగ్యులర్గా ఉండే ఇయర్ రింగ్స్ కంటే కూడా ఇట్లా యూనిక్గా ఉండే ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. అవి నేను పెట్టుకుంటానో లేదో నాకు, అంటే పెట్టుకుంటా, కంపల్సరీ పెట్టుకోవడానికి కొంటా కదా, కానీ ఎక్కువగా నాకు ఇట్లా బాక్స్లో నా దగ్గర ఒక జమ అవ్వాలనే ఇష్టం ఎక్కువ. నాకు కలెక్ట్ చేయాలని, కరెక్ట్గా చెప్పాలంటే కలెక్ట్ చేయాలనే ఇష్టం ఎక్కువ. ఇది స్వింగ్ మిషన్ చాలా యూనిక్గా ఉంటుంది చూడండి. ఇది జస్ట్ నాకు 110 రూపీస్కి వచ్చింది మీషోలో. ఇది కూడా అంతే, నేను 1-2 పీసెస్ ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టేశాను, తర్వాత ఇంకా స్టాక్ అవుట్ అయిపోయింది, లేదు. సేమ్ ఇట్లాంటిదే నేను మింత్రాలో చూసింది, కానీ కింద జుమ్కి వచ్చింది స్వింగ్ మిషన్ది, కానీ అది పూర్తి 700-800 ఉంది దాంట్లో మింత్రాలో. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నా. ఇది వచ్చి నాకు బిలో 150 అనుకుంటా, ప్రైజెస్ గుర్తులేదు. నెక్స్ట్ వన్ ఇది వచ్చి డీర్ ఇయర్ రింగ్స్, చాలా యూనిక్గా ఉంటుంది. ఇది నేను మీషోలో తీసుకున్నా. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను D9 క్రియేషన్లో తీసుకున్నాను. ఇది నాకు 40 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ వన్ నంది మోడల్, ఇది కూడా నేను D9 క్రియేషన్ తీసుకున్నా. ఇది 80 రూపీస్ అనుకుంటాను, 80 or 60. ఇది కూడా నంది మోడల్, నంది త్రిశూల్, ఇక్కడ బ్లూ స్టోన్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఇది అమ్మవారి ఫేస్. ఇది నేను D9 క్రియేషన్లోనే తీసుకున్నాను. ఇది యాక్చువల్గా వేరే దాని చైన్. నా దగ్గర ఒకటి కెటిల్ ఇయర్ రింగ్స్ ఉంటే దానికి చిన్న ఇయర్ రింగ్స్ని నేను డిటాచ్ చేసి దీనికి అటాచ్ చేశాను. నాకు ఇట్లా ఉంటే యూనిక్గా ఉంది కదా అని చెప్పి ఇట్లా పెట్టాను. ఇది వచ్చి నాకు జస్ట్ 40 రూపీస్కి వచ్చింది. 1 సెకండ్ 2 పేర్స్ చూపిస్తాను. సారీ, 1 పేరే చూపిస్తాను. అంతే, చాలా అందంగా ఉంటుంది చూడండి ఫేస్. ఇక్కడ డీటెయిలింగ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా రాదండి, ఇట్లా మాత్రమే వస్తుంది. నేను ఇది వేరే దాన్ని అతికిచ్చాను. నాకు ఇట్లా ఉంటే బాగుంటుంది, లాంగ్గా ఉంటే కొంచెం లుక్ వైజ్గా బాగుంటుంది అని. ఇది ఇంకొకటి ఇది వచ్చి జింక మోడల్. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. యాక్చువల్గా దీనికి ఈ పర్ల్ ఉంది కదా, ఇక్కడ ఒక పర్ల్ వచ్చింటుంది పెద్దది, ఇదే సేమ్ ఇక్కడ. బట్ అది నాకు
మోడల్ అంత నచ్చక దాన్ని తీసేసి ఈ చైన్ వచ్చి నాకు చంపస్వరాల్లాగా ఇస్తారు కదా, చంపస్వరాలుగా వేరే దానికి ఇచ్చిందే కమ్మలకి. దాన్ని నేను ఇట్లా ఇట్లా పెట్టినాను అనమాట. ఇంకొంచెం మార్చొచ్చు దీన్ని. ప్రజెంట్ అయితే ఇంక ఇట్లానే పెట్టేశాను. తర్వాత ఏమన్నా అటాచ్ చేయొచ్చు తర్వాత చూద్దామని. ఇది వచ్చి మా చిన్నమ్మమ్మ, మూడో అమ్మమ్మ, చిన్నమ్మమ్మ అనుకోండి. ఇంకా తను నాకు చిన్నప్పుడు ప్రజెంట్ చేశారు. దీంతో పాటు చైన్ కూడా ఉంది, చైన్ సెట్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఇది మా పిన్ని ఎగ్జిబిషన్ పోయింది, అప్పుడు తెచ్చింది. తనకని తీసుకునిందా, నేను ఇంకా బాగుందన్నానని నాకు ఇచ్చేసింది. నెక్స్ట్ వన్ దిస్ వన్. ఇది వచ్చి నేను ఒక వెబ్సైట్లో చూసానండి. నేను దీన్ని చూసినప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందా, 300 అట్లా ఉందా. ప్లస్ మళ్ళీ డెలివరీ ఛార్జ్ అన్నాడు. ఎందుకులే మళ్ళీ అంత కూల పెట్టాలా అని నేను దాని ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకొని మీషోలో సెర్చ్ ఉంది కదా, ఇమేజ్ సెర్చ్, దాన్ని పెట్టి సెర్చ్ చేశాను. అప్పుడు నాకు ఇది కనిపించింది. నాకు జస్ట్ 140 ఆర్ 130కి వచ్చింది. ఎంత బాగుందో చూడండి. కింద లక్ష్మీదేవి, ఇక్కడ నెమలి, అది కూడా సైడ్కి ఇట్లా చూస్తే 3D నెమలి ఉంటుంది. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఇది కూడా ఇది సేమ్. నెక్స్ట్ వన్ ఇది వచ్చి సెట్ది. ఇది వచ్చి రాధాకృష్ణులు. నాకు ఇట్లాంటిదే పెండెంట్ కూడా సేమ్ పెద్దగా ఉంటుంది. రాధాకృష్ణులు ఇట్లానే వెళ్తున్నట్టు ఉంటుంది. నాకు అది సెట్ వచ్చి 250 ఏమో పడుతుంది నెక్లెస్. ఇది వచ్చి మీషోలో తీసుకున్నా. ఇది వచ్చి నాకు 130 ఆర్ బిలో 130 పడింది. గణేశ్వరు ఎంత యూనిక్గా ఉన్నా చూడండి. మళ్ళీ ఇక్కడ ఒక నెమలి ఉంది వంగినట్టు, ఇక్కడ ఒక నెమలి వంగినట్టు ఉంటుంది. చాలా యూనిక్గా ఉందని తీసుకున్నాను. మీషోలో మాత్రం జ్యువెలరీ చాలా యూనిక్గా దొరుకుతాయండి. ప్రైజెస్ మెయిన్ రీజనబుల్ ధరకే మనకు దొరుకుతుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నా. నాకు 140 అట్లా పడింది. దీనికి ఇంకొక పర్ల్ ఇయర్ రింగ్స్ కూడా ఫ్రీ ఇచ్చినారు నేను ఈ ఆర్డర్ పెట్టినప్పుడు. అది వేరే బాక్స్లో ఉంది, ఆల్రెడీ మీకు చూపించా అనుకుంటా. నెక్స్ట్ వన్ నాకు ఇట్లా ఒక సూత్రం లాగా వచ్చిన ఇయర్ రింగ్స్ కావాలని చాలా రోజులు సెర్చ్ చేస్తున్నాను. ఇట్లా లెటర్స్తో నాకు దొరకలేదు. అనుకోకుండా D9 క్రియేషన్లో దొరికింది. ఇది నాకు 60 రూపీస్ ఆర్ 50 రూపీస్కి వచ్చింది. కానీ ఏమంటే సెకండరీ కొంచెం కలర్ ఇట్లా కొంచెం డల్ అయినట్టు అనిపించింది. ఇట్స్ ఓకే. దీనికి జుంకి పెడితే చాలా అందంగా ఉంటుంది. కానీ ఏమంటే మళ్ళీ ఎందుకు లాంగ్ అయిపోతుంది కదా అని ఇంకా ప్రస్తుతానికైతే ఇట్లనే పెట్టేశాను. ఫ్యూచర్లో చూద్దాం. నెక్స్ట్ వన్ దిస్ వన్. ఇది వచ్చి మీషోలో తీసుకున్నాం. ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్టు, ప్లస్ కింద కొత్తం కూడా చూడండి, హౌస్. చాలా యూనిక్ మోడల్. ఇది నాకు 260 పడింది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ దిస్ వన్. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. ఇది నాకు బిలో 200కి వచ్చింది. నెక్స్ట్ వన్ దిస్ వన్. ఇది వచ్చి నాకు కొంచెం ప్రైస్ పడిందండి. ఇది బ్రాండ్ది, నేను ఇక బ్రాండ్ పేరు రాస్తాను. ఇది వచ్చి నాకు 370 380 పడింది. ఇది యాక్చువల్గా రేట్ ఎక్కువ ఉన్నిందా, 400 అబ్బోనే ఉన్నిందా. నేను దగ్గర 5-6 ఇయర్స్ దాన్ని విష్ లిస్ట్లో పెట్టి
నచ్చి ఇంకా ఆఫర్ ఇంకా తగ్గింది, ఇంకా ఇంతకన్నా తగ్గడు అన్నప్పుడు తీసేసుకున్నాను. ఇది వచ్చి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నా. ఇది నాకు ఆల్మోస్ట్ చాలా పాత ఇయర్ రింగ్స్. ఇది నేను కొని 15 years అవుతున్నట్టుంది. నేను అంత తొందరగా ఏది పాడేయనండి. పాడైపోతే కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది పాడైపోయింది అనుకోండి, దీని పూసలనో లేకపోతే దీని స్టోన్నో వేరే దానికి ఏదైనా అటాచ్ చేయడానికి యూజ్ చేస్తా, లేకపోతే ఈ హుక్కుని తీసేసుకుంటా, ఇట్లా ఏదో ఒకటి చేస్తాయి. లేదా ఈ జుంకిని తీసి దేవుడికి ఎక్కడైనా కిరీటం లాగా పెడదానికో ఇట్లా ఏదో ఒకటి దీన్ని పాడేయకుండా వాడడానికే ట్రై చేస్తాను. 99% దాన్ని వేస్ట్ కానియను. నెక్స్ట్ వన్ ఇది యాక్చువల్గా మా రిలేటివ్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఇట్లా స్క్వేర్ షేప్లో ఉంటుంది. నాకు ఇది చెవు ఒత్తుకుంటుంది ఇక్కడ వేసేటప్పుడు, ప్లస్ లుక్ కూడా అంత బాగాలేదు ఇట్లా ఉంటే. ఇక్కడ చూడండి, దీన్ని విరక్కొత్తి నేను ఇక్కడ అతికిచ్చాను. చెప్పా కదా ఇది గ్లూ ఉంది నా దగ్గరని, ఇట్లా అతికిచ్చా. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది డైమండ్ షేప్లో. ఇప్పుడు నాకు ఫేస్ కూడా బాగా అనిపిస్తుంది వేసుకుంటే. నెక్స్ట్ వన్ దిస్ వన్. ఈ బాక్స్కి ఇది లాస్ట్ వన్. ఇది వచ్చి నేను సరవణాలో తీసుకున్నా. ప్రైస్ నాకు గుర్తులేదు, బట్ 80 rupees అని అనుకుంటున్నా. 80 ఉండొచ్చు. కింద గ్రీన్ పూసలు వచ్చాయి. అంతేనండి, ఈ బాక్స్కి ఇంతే. నేను ఇంకో నెక్స్ట్ బాక్స్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.